సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నపురెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. పూర్ణ మీడియా మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీ ద్వారా మేము ఇటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేయడం అసలు మా వర్ణాతీతం చెప్పలేనటువంటి ఇదన్నమాట. అవును. చలికి పచ్చగా పడుకో. నువ్వు ఎక్కడ రోజు ఏడా పడుకునేదా? ఓం నమ శివాయ. అవుతున్నాడా? సరే కప్పేసి. మనిషి కనిపించకపోయినా మంచి కనిపించాలి అనుకున్నావా? సరే కప్పేసాయి. డబుల్గా కప్పుదామా? చిన్నోడుగా ఉన్నట్టున్నారు. కప్పేసి. కడప ఏమేడా? పని మీద వచ్చినావా? ఎప్పుడు బస్సు? రేపా? సరే ఏం లేకుండా పడుకున్నావే, పడుకో ప్రశాంతంగా. రేపు ఉదయాన్నేనా? రైతువా? సరే మరి జాగ్రత్తగా పడుకో. ఇలాంటి రైతులు సంతోషంగా ఉంటేనే కదా దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళ. ప్రశాంతంగా పడుకో. హాయ్, హలో, నమస్తే, వణకం. దాబ్ రైట్ నో ప్రజెంట్ అయితే పెద్దడా చిన్నడా ఏంది మందలా ఏముంది నాయన? ఏంది చలికి ఇంత లాభం తీసుకొని వస్తుంది? రోడ్లో పెట్టి తీసుకొని వచ్చి నెల్లూరు నర్ రోడ్ లో ఏం చేయడానికి తెచ్చినాను కదా. అడ్వాన్స్లీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మన వ్యూవర్స్ అందరికి. అడ్వాన్స్లీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు అందరికి. ఇప్పుడు మందు, విందు, చిందు అనే వాళ్ళంతా ఎగరతా ఉన్నారు. నేనా? నువ్వు నేను చిన్నోడు అయినప్పుడు పెద్దోడు నా అన్నగా నా తోడే ఉంటావు కదా. అంతేలే. వాళ్ళందరికి ఒక మెసేజ్ ఇద్దామని తీసుకొచ్చింది. ఖచ్చితంగా. ఏంది అదే? ఇప్పుడు ఇన్ని బ్లాంకెట్స్ ఉన్నాయి. అబ్బా. అనాథలు, అభాగ్యులు రోడ్డు మధ్య అమ్మ నాయన లేకుండా ఎంత మంది పడుకోన్నారా? అది చాలా కష్టమైనది, వర్ణించలేటువంటి బాధ. అది వర్ణాతీతం. దాని గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలంటే ఏది ఏమైనప్పటికీ ఇంత చలిలో సర్వం సిద్ధం చేసి ఎన్ని బెడ్షీట్లు మొత్తం తీసి దమాన బండ్లు వేసుకుని వచ్చినట్టున్నావా? సర్వం సిద్ధం, సకలం సిద్ధం. అబ్బో. ఎందుకోసమా? వాళ్ళ కోసం. ఓకే. కొన్ని కోట్లు పెట్టిన రాని ఆత్మ సంతృప్తి అక్కడ వస్తుంది. సూపర్ అసలు. అయితే యాక్చువల్లీ నిజం చెప్పుకోవాలంటే చిన్నోడా, మనకంటే ఇల్లు వాకిలి, అవును, అక్క చెల్లి, అమ్మ నాయన, అన్నదమ్ముళ్ళు అందరు ఉన్నారు. అసలు ఏం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం అక్కడక్కడ ఇక్కడ డివైడర్ల మీద లేకపోతే గుడుల దగ్గర ఆ పక్క ఈ పక్క పడుకొని కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మన వంతు సహాయంగా మనం ఏం చేయలేము. జస్ట్ గుండెలు తరుక్కుపోతుంటాయి అప్పుడప్పుడు. ఇళ్ళు వాకిళ్ళు, అమ్మ నాయన, అన్నదమ్ముళ్ళు, మంచి చెడ్డ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. దేవుడు దయ వల్ల ఈరోజు కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఉండి ఈ విధంగా ఉన్నాం. అవును. కానీ గజ 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 వణకుతా ఉన్నారు ఈ చెల్లు. అయినా కూడా నడి రోడ్లో పడుకోన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ముందు పడుకోన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. వాళ్ళకి ఏం కూడా తెలియదు. ఏం తెలియదు అసలు. మన తరపున 10 రూపాయలు వస్తే 2 రూపాయలు ఇవ్వాలా, 10,000 వస్తే ఒక 2,000 ఇవ్వాలా. ఎంత వస్తే దానికి తగ్గట్టు అంత. ఓకే. ఎప్పుడు కూడా ఇల్లు వాకిళ్ళు, పెళ్ళాం, బిడ్డ, అమ్మా నాయన అని కాకుండా సమాజం కోసం మనకు వచ్చే దాంట్లో ఒక్కరంతా సరే 10 రూపాయలు నువ్వు చెప్పినట్టు 1 రూపాయి తీసి వాళ్ళకి ఇద్దాం. అప్పుడప్పుడు అది కూడా పొద్దుల వస్తాం మనకి వీలు కాకపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రోజు మన సువర్ణ మీడియా వాళ్ళ తరపున వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రోజు మనం అక్కడ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్నందుకు గత 4 సంవత్సరాలుగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఈ రోజు చేసే సేవా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఎనలేని ఆనందం. అబ్బా సూపర్ అసలు. సువర్ణ మీడియా మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు రుణపడి ఉండాలి. అవును. మీ ద్వారా మేము ఇటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేయడం అసలు మా వర్ణాతీతం చెప్పలేనటువంటి ఇదన్నమాట. అవును. చాలా ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తుంది. ఎందుకంటే పేదవాడికి ఏ రూపంలో అయినా, ఏ విధంగా అయినా, ఏ సహాయం చేసినా అది డైరెక్ట్ దైవ సంభూతం అని చెప్పి నేనైతే ఎప్పుడైనా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. ఓకే, ఎనీహో ఈ రోజు ఫ్యామిలీగా మనల్ని ట్రీట్ చేస్తా సువర్ణ మీడియా. ఈ రోజు కూడా మనం ఒక ఎంప్లాయీగా ఎప్పుడు ఫీల్ అవ్వాలా. ఒక అన్నదమ్ముడు, అక్క చెల్లి, అన్న అసలు ఈ లెక్కలోనే ఉన్నారు. చాలా హ్యాపీ. ఇట్ ఇస్ హౌస్. ఇది మంది, ఇది కుటుంబం. అది ఎస్పెషల్లీ మన సువర్ణ మీడియా నెల్లూరు టీమ్ లో ప్రతి ఒక్కరు ఒక ఆణిముత్యాలు. అటు హైదరాబాద్ లో చెప్తే ప్రతి ఒక్కరు వజ్రాలు. అమ్మా. సో
మనం ఇంకా లేట్ చేయకుండా ఎవరెవరైతే పాపం ఈ చలికి గడగడ వణకుతా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నటువంటి బెడ్షీట్లు మొత్తం కూడా వాళ్ళ కోసం తీసుకొని వచ్చింది వ్యూవర్స్. పోయేసి పాపం ఆ చలిలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఈ సహాయం చేద్దాం. మరొక రూపంలో మరొక కార్యక్రమంలో ఇంకేదన్నా మాకు తోచినటువంటి ఫుడ్కి లేకపోతే ఇంకేదన్నా అవకాశం ఉన్నట్లయితే మీరు కూడా మాకు సహకరించి ఏమన్నా మెసేజ్ల రూపంలో తెలియజేయండి. సో దాని ద్వారా మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. చలో ఓకే ఎక్కేసి అబ్బా అది తెలంగే భలే ఉందా వచ్చేయండి పొలమే ఖాళీగా భలే చలి పుడుతుంది చిన్నడా. చిన్నడా పెద్దోడా ఏం లేదు నిర్మానుష్యంగా ఉంటది అనుకుంటే తిరుగుతా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ వాతావరణ ఎఫెక్ట్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తా ఉందా? రాత్రి 12 అవుతుందో టైం అప్పటికే. నెల్లూరు అనే కాదు ఓవరాల్ గా జనవరి 1 వస్తే మందు విందు చిందు అబ్బా వీకెండ్ న్యూ రెండు అంటే ఈ రెండు అయింది మంత్ ఎండ్ అయింది వీకెండ్ అయిపోయా ఖాళీ అయిపోయినాయి. అయినా కూడా అప్పులు చేసి మరి వాళ్ళు ఏం చేస్తారా? తగ్గరు కదా. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఒక నూతన సంవత్సరం వస్తుందంటే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కి ఆ జనరేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. మన నూతన సంవత్సరం యాక్చువల్ గా ఏందే ఉగాది కదా. కానీ ట్రెండ్ మారిపోయింది అబ్బా. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత చెప్పినా ఎనరు, వాళ్ళు ఎనరు వినిపించుకోరు. అయితే కుల మత భేదం లేకుండా చేసుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పండుగ ఉందరా అంటే అది న్యూ ఇయర్ కదా. అంతే. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి చెప్పుకుంటా మన వ్యూవర్స్ కి చిన్న పెద్ద కులం జాతి మతం అనే భేదాభిప్రాయం లేకుండా జరుపుకునే పండగ ఇది. కాబట్టి ఈ రోజు ఎస్పెషల్లీ మనం రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కరికి తెచ్చుకుంటా పోదాము. ఇప్పుడు అప్పటికిప్పటికి మతాలు చూస్తున్నా సెలెక్ట్ పెరిగిందా? భలే పెరిగింది జమ్మంట. నువ్వు టీ షర్ట్ వేస్తుంది, నేను టీ షర్ట్ వేస్తుంది. ఇప్పుడు ఆ లెక్కలో ఏ వేణుల పరిస్థితి ఏందని ఇప్పుడు రోడ్డు డివైడర్ లో చాలా మంది పడుకోండి. దేవుడి దయ వల్ల కాళ్ళు కళ్ళు చేతులు అన్ని మంచిగా ఉండే. కానీ ఈ రోజుకి పెద్దోడా నెల్లూరులో చాలా మందిని చూశాను. అసలు ఏంది వీళ్ళ పరిస్థితి అనిపించింది. పడుకోండి చూడు పాపం తిప్ప బండి కదా నడి రోడ్లో ఈ చలికి గజ 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 వణకుతా ఉన్నారు. శివయ్య ఆజ్ఞాపించిండు. కానీ నీ చేతుకుండా ఒకటి ఫస్ట్ ఏముంది ఇద్దో ఓం నమ శివాయ. కదనా తీసుకోండి, సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తున్నాము. మీరు సంతోషంగా ఉండాలా. బాగున్నాడు. చలికి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే పడుకోనిలే. అది పడుకోండి. ఓకే పడుకోండి. మనం పడుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఏం కనిపించలే. మనిషి కనిపించకపోయినా మంచి కనిపిస్తే చాలు. ఇదే మన సారాంశం. పట్టుకో ఓపెన్ చేయమ్మా. చూడా ఎట్ట పడుకోవాలి. పాపం చలికి దుప్పటి లేకుండా పడుకోన్నాడా? పడుకోంటే అన్నం తిన్నాడో లేదో. సాయిబాబు గుడి దగ్గర పడుకోన్నాడు. గుడి దగ్గర పడుకోన్నాడా అదోడా చిన్నోడా? చూసా. ఏంది పట్టో లేకపోతే ఫ్లెక్స్ కట్టుకోన్నారా? పట్ట కప్పుకొని డివైడర్ మీద పాపమా చిన్న చిన్న పట్టలు చిన్న చిన్న లుంగీలు కప్పుకొని పడుకున్న వాళ్ళు ఈ రోజుకి మన నెల్లూరులో ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇదే. చలికి తట్టుకోలేక. అవును చిన్నోడా. సరే కప్పేసి. మనిషి కనిపించకపోయినా మంచి కనిపించాలి అనుకున్నాము. సరే కప్పేసి. డబుల్గా కప్పుదామా? చిన్నోడుగా ఉన్నట్టున్నాడు పాపం. కప్పేసి.
కాదు ఈడంతా చాలా మంది పడుకుంటా ఉంటారే ఈ పక్క. ఎక్కడ పడుకునేది? దర్గా దగ్గర. పొద్దుపోయింది ఇంకా ఏం పడుకోకుండా. తిన్నావా లేదా? మా పెద్దోళ్ళే. ఏ ఊరు మీద? ఏం ఎట్టొచ్చినావు? ఎవరు లేరా పిల్లకాయల? తిన్నావు కదా? దుప్పట్లు ఉన్నాయా పడుకునే దానికి కప్పుకునే దానికి? ఒరే దో ఇంకో దుప్పటి దో మంచి దుప్పటి చలికి ఆగద్ది, జాగ్రత్త పెట్టుకో. పచ్చగా పడుకో. నువ్వు ఎక్కడ రోజు ఏడా పడుకునేదా? సరే సరే పడుకో ప్రశాంతంగా. సరే అయితే జాగ్రత్త. చిన్నడా అదోడా పాపము ఎవరో ఆఖరికి లేడీస్ కూడా మహాతల్లి ఎన్ని బిడ్డలకి జనం ఇచ్చుంటది, వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇటు రోడ్డు మీద వదిలేసా. అవును దుప్పటి కూడా లేదు పాపం, దోమలు కుడతా. ఏందే అదోడా చిన్నోడా ఇక్కడ ఇంకో పెద్ద ఆయన కూడా పడుకోన్నాడా? పాపం దుప్పటి లేకుండా పడుకోన్నాయా? దుప్పటి ఏం పెద్దనా? ఏ ఊరు మంది? కడప. ఏమేడా పని మీద వచ్చినావా? ఎప్పుడు బస్సు? రేపా? సరే ఏం లేకుండా పడుకున్నావే, పడుకో ప్రశాంతంగా. రేపు ఉదయాన్నేనా? రైతువా? సరే మరి జాగ్రత్తగా పడుకో. ఇలాంటి రైతులు సంతోషంగా ఉంటేనే కదా దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళ. ప్రశాంతంగా పడుకో. అయ్యో చిన్నోడా అన్నదాత 10 మందికి అన్నం పెట్టే రైతు. అన్నదాత సుఖీభవ. రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంత కష్టపడి ఈ విధంగా కలిసి సొలసి పడుకో ఉంటాడు మనిషి. పాపం రిక్షా తొక్కి ఆ కాళ్ళు చేతులు పనిచేయక డిస్టర్బ్ చేయొద్దు. సొమ్మగా కప్పేసి వెళ్ళిపోతాను. ఆయన బాగా ఇబ్బంది పడినట్టున్నాడు. పడుకోండి ప్రశాంతంగా పడుకోండి. పెద్దోడా చిన్నోడా ఈ సెల్ ఇలాంటి పల్సర్ దుప్పట్లు వేసుకోంటే ఏం సెల్ ఆగద్దా? ఇప్పుడు రాత్రి 12:30 1 అవుతుంది. మనకి కూడా చలికి ఎట్లున్నాయి ఈ పల్సర్ దుప్పట్లో. బండ్ల మీద పట్టుకో మాట్లాడుకుంటా చల్లంగా కప్పేసి. పెద్దోడా చిన్నోడా మన తలపగిరి రంగనాథ స్వామి గుడి దగ్గర ఎంతమంది ఉన్నారు చూడ? చాలా మంది ఉన్నారు. అయితే విషయం ఏంటంటే కొంతమంది చాలా మంది వాళ్ళకి దుప్పట్లు సహాయం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. పాపం చలికి వణుకుతున్న ఆ భాగ్యులకే మనం ఖచ్చితంగా పెద్ద వెళ్ళి పడుకోన్నారు. ఏంటి
దుప్పటి అదోడా ఆఖరికి గుడికి ఎదురుగా రామానుజాచార్యులు ఆయన ముందు కూడా ఏం చేద్దాం అంతా పలచటి దుప్పట్లు కప్పుకొని పడుకోన్నారు. పలస దుప్పటి. కొంతమంది ఏం షట్టర్ లేదు సేవ చేద్దామని ఉంటారు కానీ ఏదో చేద్దామంటే చేద్దామని అని చేస్తుంటారు. అవును అదోడా చిన్నోడా టైం ఎంత అయింది? టైమా 1:33 అయింది. 1:33 అయింది. నైట్ 1:33 టైం ఎగ్జాక్ట్లీ. ఏ విధంగా ఉంది నీ ఫీలింగా? ఇది వర్ణాతీతం, వర్ణించలేటువంటి అంత మాటలు లేవు, మాట్లాడుకోవడానికి మాటలు రావట్లేదు. మామూలుగా అయితే జాలీగా చెప్పేసుకుంటూ పోతా ఉంటాం, కాకపోతే దీంట్లో వర్ణించలేనటువంటిది. అయితే నాకైతే ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఇటువంటి సంతృప్తి, ఇటువంటి ఆనందం అయితే అసలు మళ్ళీ మళ్ళీ దొరకదు. అది దొరకలేదు. ఎందుకంటే పేదోళ్ళకి మనం సహాయం చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటి అనుభూతి అది వర్ణించలేనిది. ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మన సువర్ణ మీడియా టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ఎస్పెషల్లీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ, ఎస్పెషల్లీ ఈ రోజున ఎంతో మంది పేదలకు చలిని తీర్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మనిద్దరికి నిజంగా అదృష్టం. అసలు అది వర్ణించలేము, దీనికి ఎక్స్ప్రెషన్స్ కూడా ఏం లేవు, ఇంకా అసలు చెప్పలేనటువంటిది. అయితే ముఖ్యంగా మనం ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి చిన్నోడా. మనకి ఇటువంటి అవకాశాన్ని కలిగించారు మన సువర్ణ మీడియా మేనేజ్మెంట్ అంతా. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పినా అది మనం తీర్చుకోలేనటువంటిది. అయితే స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అంటే స్టూడెంట్స్ అని ఆబ్వియస్లీ చెప్పావు కాబట్టి సో వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మీ వంతు కొంచెం కొంచెం ఎవరికైనా సహాయం చేసే రీతిలో వెళ్తే చాలా అది ఆ అనుభూతి మీరు పొందితే గానీ దాని భావం మీకు అర్థం కాదు. ఏమంటారు? సో ఎస్పెషల్లీ మన టీం మెంబర్స్ మనకు సపోర్ట్ చేశారు కాబట్టి, మనం అనుభవించాం కాబట్టి ఆ అనుభూతిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో విద్యార్థులు, ఉద్యోగులు, సో ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కరు A to Z, టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కరు కూడా సో జనవరి 1 వచ్చింది, నూతన సంవత్సర శుభాకాంక్షలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఒక మంచి పనితో ఆరంభించండి. అంతేగాని మందు, విందు, చిందు అని ఎన్ని పనులు చేసినా కూడా కొన్ని క్లారిటీగా ఉంటే బాగుంటాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎన్ని పనులు చేసినా కూడా ఒక క్లారిటీతో క్లియర్ కట్గా ముందుకెళ్తూ లైఫ్లో మంచి విజయాలను అయితే మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అవి మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ, ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి మా సువర్ణ మీడియా ఎంటైర్ టీం మొత్తానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిన్నోడు పెద్దోడు అదేవిధంగా మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు కూడా ముందుకి వెళ్ళాలని మంచి పనులు చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం. అంటిల్ అండ్ కీప్ స్మైలింగ్. కెమెరామ్యాన్ రియాజ్తో పెద్దోడు, చిన్నోడు. టేక్ కేర్. Bye bye. Signing off.